నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ ఏదైతే ఉందో వివాదాలు ఎక్కువైపోయాయని చెప్పుకోవచ్చు. కొంతమంది రాజకీయాల్లో సంపాదించినటువంటి ఒక ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని బ్లాక్ మనీని కూడా వైట్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు తీశారు అని చెప్పి విచారణకి రమ్మంటున్నటువంటి ఈ పంచాయతీలు ఒకటైతే, ఇంకో కొన్ని పంచాయతీలు ఏంటి అంటే హీరోకి భారీ రెమ్యునేషన్ ఇవ్వడం, దాని తర్వాత తన దగ్గర నుంచి మళ్ళీ సినిమా ఆడనప్పుడు వసూలు చేసుకోవడం. సో కొంతమంది హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మంచి మనసుతోనైతే వాళ్ళు తిరిగి కొంతమందికి ఇచ్చేస్తుంటారు, ప్రొడ్యూసర్లకు కావచ్చు వీళ్ళందరికి. అట్లా కొంతమంది చూసారు. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్లే హీరోల మీదకి వెళ్ళి మీ మొహం చూసే పెట్టాం కాబట్టి మీరు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిందే అనేటువంటి వివాదాలు చూస్తున్నాం. ఇవే కాకుండా చాలా రకాల పంచాయతీలు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కొంత పంచాయతీలకి వేదిక కాబోతుందని చెప్పేసి అయితే మనకు వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఛాంబర్లో ఇలాంటి పంచాయతీలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెమ్యునరేషన్ వ్యవహారంలో అయితే ఇది పెద్ద పంచాయతీ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఒక సినిమా హిట్ అయిపోయి ఆ సినిమా వసూలు అయిపోతే దాన్ని చూసి వీళ్ళు ఎగబడిపోతున్నారు. ఇక్కడ తప్పు ఎగబడే విషయంలో తప్పు నిర్మాతలదే. ఆ సినిమా హిట్ అయింది కదా అని చెప్పి నా రెమ్యునరేషన్ పెంచేస్తాను హీరో అంటాడు. అమాంత పెంచేస్తాడు, 10 కోట్లు 12 కోట్లు పెంచేస్తాడు. ఓకే, ఆ సినిమా ఇంత వసూలు అయింది కదా అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు హీరోలకి రకరకాల కార్లు ఇవన్నీ ఉంటున్నాయి, నిర్మాతలకి ఏమి ఉంటుందా. ఈ గతంలో కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కానీ నిర్మాతలు మరి ఇంత పెట్టి సినిమాలు తీస్తున్నాడు, అప్పులు చేసి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఇంటర్లింక్డ్ వ్యవహారం. ఎక్కడో ఎవరో ఫైనాన్సరో అప్పు చేస్తాడు, లేదా రాజకీయ నాయకుడు తీసుకొచ్చిన డబ్బులు ఇక్కడ బినామీ ఉంటాడు. ఇండస్ట్రీలో ఇట్లా బినామీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా తిరుగుతూ ఉంటుంది, ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. వసూలు చేయకపోతే ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి సినిమా నిర్మాతలను బలవంతంగా 4 గోడల మధ్యలో బంధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వసూలు డబ్బు ఇచ్చిన డబ్బులు రాబట్టుకోవడం కోసం రకరకాల రైట్స్, మళ్ళీ తమిళ రైట్స్, ఈ రైట్స్ రాయించుకుని వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది అయితే ట్యాంక్ బండ్లో దూకిన వాళ్ళ సందర్భాలు అవి కూడా చూసాం మనం. ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ మధ్యలో ఉన్నది. కాకపోతే రాజకీయ నాయకుల డబ్బు అంతా ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెడతా ఉంటారండి కొంతమంది రాజకీయ నాయకులు. కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఒక బెనామీలు పెట్టుకుని ఆ బెనామీల ద్వారా తిప్పుతూ ఉంటారు. గతంలో హత్యకు గురైన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఇలాగ పెద్ద హీరో దగ్గర డబ్బులు పెట్టి తిప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఈ ఇండస్ట్రీలో కామన్గా జరిగేదే. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇప్పుడు కచ్చిరెడ్డి వ్యవహారం ఉంది. కచ్చిరెడ్డి వ్యవహారం కూడా అలాంటిదే. అలాగే ఇప్పుడు ఛాంబర్లో చాలా పంచాయతీలు కూడా జరుగుతుంది. ఏంటంటే సినిమా వసూలు చేయలేదు కాబట్టి నా డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, కనీసం అంత కాకపోయినా మేము 10 కోట్లు ఇచ్చామనుకోండి, దాంట్లో కొంతన్నా మాకు ఇవ్వండి అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్యాకెట్లో ఓడిపోయిన వాడు ఏం చేస్తాడంటే గొడవ దిగుతారు, నా డబ్బులు ఇచ్చేస్తావు లేదా అని చెప్పి. ఇది కూడా అదే అలాంటిదే, జూదమే కాబట్టి జూదం ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు ఉంటాయి. అయితే మనం చూసుకుంటే ఏదైతే రాజ్ కసిరెడ్డి అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఒక రాజకీయ వ్యక్తి, అతను డబ్బులు ఏదైతే ఉన్నాయో కొంత మద్యం నుంచి సంపాదించాడని చెప్పి వచ్చినటువంటి డబ్బును తీసుకొచ్చేసి స్పై అనేటువంటి సినిమా తీశారని చెప్పి మొత్తం నిఖిల్తో తీసినటువంటి సినిమా ఏదైతే ఉందో స్పై, సుభాష్ చంద్రబోస్ గారి యొక్క మర్డర్ మిస్టరీ అన్నట్టుగా తీసుకొచ్చింది. దాంట్లో పూర్తిగా కథ కావచ్చు అన్ని తన కింద తీశాడు. కానీ అనుకోకుండా లాస్ వచ్చింది. కానీ దాని మీద చూస్తున్నాం, అదే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఇలాంటి వివాదాలు కూడా టాలీవుడ్ చుట్టుకుంటున్నాయి. సో దీనివల్ల కొంత చెడ్డ పేరు కూడా మూట కట్టుకుంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వివాదాలు అగ్రిమెంట్లోప్పుడే ఉండాలండి. అగ్రిమెంట్ చేసుకుంటే పక్కాగా అగ్రిమెంట్ చేసుకోవాలి. లేదా సినిమా రాబట్టకపోతే నా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని రాసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ కసిరెడ్డి ఆ విషయం కానీ, లేకపోతే ఇవన్నీ ఒకే కోక చెందిన విషయాలే. ఎందుకంటే ఎక్కడో డబ్బులు తెస్తారు, అది మద్యం కుంభకోణంలో చేసుకున్న డబ్బులా, లేకపోతే లంచాలకి మరిగి అది చేసుకున్న డబ్బులా, రియల్ ఎస్టేట్లో డబ్బులా, ఏదైనా కానీ అక్రమంగా సంపాదన. అది సక్రమంగా సంపాదిస్తే అంత డబ్బులు రావు. ఇట్లా స్పెక్యులేషన్స్ ఫీల్డ్ ద్వారా, అది ఏదో విధంగా స్పెక్యులేషన్ ఫీల్డ్ ద్వారానో మద్యం కుంభకోణాల ద్వారానో ఇట్లా తెచ్చిన డబ్బులు, అది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, తెచ్చి వీళ్ళు నడపలేరు కాబట్టి కొంతమంది నమ్మి ప్రముఖులుగా చాలామంది వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో. వాళ్ళతో పార్టీలు జరుగుతూ ఉంటాయి, నైట్ పార్టీలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు నమ్మి నేను ఇంత అమౌంట్ ఇస్తాను, సినిమా చేసేద్దాం అంటారు. దిగుతారు. దిగిన తర్వాత ఆడదు. ఫస్ట్ డే కలెక్షన్ ఓపెనింగ్ ఇస్తే రావు. పబ్లిసిటీ కోసం ఖర్చులు అవి తడిచి మోపుడవుతాయి. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి? అగ్రిమెంట్లోనేమో ఉన్నత ప్రకారం అయితే ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు గతంలో పెద్ద పెద్ద సినిమాలు చేసి, బాబా లాంటి సినిమా చేసి రజనీకాంత్, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు సందర్భాలు తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతంత రెమ్యునరేషన్ ఉండటం పెద్ద తప్పండి ఒకటి.
ఒక సినిమాతోనే మన జీవితం మారిపోద్ది, ఒక హిట్ వచ్చిందంటే జీవితం మారిపోద్ది అనుకుంటే ఈ వివాదాలు కూడా అదే అయ్యి కేసులు, గొడవలు, కాల్పులు అక్కడ దాకా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అది. అయితే మనం చూసుకుంటే గతంలో మీరు ఇందాక అన్నట్టు ఒక పక్క రజనీకాంత్ గారు కావచ్చు, లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా గతంలో రిటర్న్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళకు వాళ్ళే తిరిగి ఇచ్చినటువంటి సందర్భాలు కావచ్చు, లేదా ఏదైనా ప్రొడ్యూసర్కి ఆ ప్రొడ్యూసర్ సంబంధించిన బ్యానర్లో ఒక ఫ్లాప్ వస్తే నెక్స్ట్ సినిమా నీకు మళ్ళీ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే హరిహర వీరమల్లు మనం అదే కోలో చూసుకోవాలి. ఇలాగా హీరోలకే హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి హృదయంతో ఇవ్వడం వేరు. కానీ ప్రొడ్యూసర్లు వెళ్ళి మీ మొహం చూసి నమ్ముకున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు రిటర్న్ ఇవ్వాలి అనడంలో న్యాయం ఉందంట. అది అక్కడ గొడవ పడతాం న్యాయం కాదు. ఇవ్వాలనిపిస్తే ఇస్తారు వాళ్ళు. వాళ్ళు మంచి మనసుతో మనకు వెనక్కి ఇచ్చేద్దాం న్యాయం కాదు అనుకుంటే ఇస్తారు. ఇప్పుడు కృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా సినిమాలు చేసేవాళ్ళు. సినిమా ఆడలేదా, సరే ఇంకో సినిమా ప్లాన్ చేసుకునేవాడు కృష్ణ గారు. అలా చేసేవాళ్ళు. దెబ్బతిన్న వాళ్ళ కోసం సినిమాలు చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు నువ్వు నీకు ఇచ్చాను, నాకు ఇస్తావా చేస్తావా అని అది పంచాయతీ వెళ్ళిపోయి చాంబర్ పెద్దల మీద పెడితే చాంబర్ పెద్దలు ఏం చేస్తారు, రుణోపణం ఇప్పిస్తారు. ఇప్పుడు లైగర్ సినిమా విషయంలో ఏం జరిగింది, గొడవ జరిగింది. పూరి జగన్నాథ్ మరి ఆ విషయంలో గొడవ జరిగింది. ఒక్కొక్క హీరోకి ఆ డిమాండ్ మేరకు ఇవ్వాలి తప్పితే న్యాయం అయితే ఎంత రెమ్యునరేషన్ అనేది పెట్టుకోవాలి. ఒక హీరో కాల్ షీట్ దొరికితే చాలు అనుకుని వెళ్ళిపోతారు. ఫస్ట్ మనకు ఫైనాన్స్ వచ్చేస్తుంది, హీరో కాల్ షీట్ వస్తే ఫైనాన్స్ వచ్చేస్తుంది అని చెప్పి వెళ్తారు. అప్పో సొప్పు వచ్చి తెస్తారు, ఫైనాన్స్ రెడీపేక పట్టుకుంటాడు. ఈడు వెళ్ళిపోయి ఛాంబర్లో కూర్చుంటాడు. జరుగుతున్న తంతు అదే. ఎందుకంటే ఒక హీరో కాల్ షీట్ ఇచ్చాడంటే ఫైనాన్సర్లో వచ్చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఫైనాన్సర్ ఇంట్లో పెళ్లి జరిగితే ఎంతమంది అతిరథ మహారాజులంతా అక్కడ అటెండ్ అయ్యారు. ఇక సినిమా రంగంలో ఫైనాన్సర్లు చాలా కీలకం. నిర్మాతగా పేరు పడేవాడు అంతా డబ్బున్నవాడు కాదు. ఆ కారుకి వెనకాల బోల్డ్ డబ్బు ఉంటుంది, బెంజ్ కారు పేసి తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ డబ్బులు అంతా బిల్డప్ కోసం చేసే ఇవంతా బిల్డప్ రాజకీయాలే. అసలు డబ్బు అంతా ఫైనాన్షియల్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. బ్యాంకులు ఏమి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది అంత పరిశ్రమగా గుర్తించినా కానీ బ్యాంకుల నుంచి వచ్చే డబ్బులు ఏమి లేవు ఇండస్ట్రీకి. ఈ ఫైనాన్సర్లు కూడా అసలు డబ్బు అంతా ఫైనాన్షియల్ డబ్బులేనండి. ఆ ఫైనాన్సర్ ఎవరో కావచ్చు, ఎవరో అంటే నేను చెప్పా కదా, ఒక ఇండస్ట్రీలో బినామీలు కూడా కావచ్చు, బినామీలు కూడా కావచ్చు, వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. ప్రముఖ నిర్మాత డైరెక్టర్ల పిల్లలు ఫైనాన్స్ తిప్పుతూ ఉంటారు, ప్రముఖ హీరోల పిల్లలు తిప్పుతూ ఉంటారు. ఫైనాన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు, వారసులుగా ఉన్న వాళ్ళు కూడా ఫైనాన్స్ చేస్తున్నారు కొన్ని సినిమాలకి. ఇట్లా ఈ ఫైనాన్సింగ్ రంగమే సినిమా రంగాన్ని శాసిస్తూ ఉంటుంది. ఇక్కడ వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేస్తారు. ఫస్ట్ పలానా హీరో వస్తాడు కదా అని చెప్పి కాల్ షీట్లు ఇచ్చేస్తారు కదా అని చెప్పి ఆయనకు ఓకే అన్నాడు అని చెప్తే ఫైనాన్సర్ ఇచ్చేస్తాడు, అగ్రిమెంట్ చూడగానే ఇచ్చేస్తాడు, ఎత్తుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తారు. ఇప్పుడు నా సినిమా ఆడలేదు, నాకు రూపాయి కూడా రాలేదు, దారుణంగా నేను నష్టపోయాను అంటారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మన రైతులు ఆత్మహత్యలు అంటే వార్తలు వచ్చాయి గతంలో. నిర్మాతలు కూడా ఉంటారు, దర్శకులు ఏమో పాపం సినిమా చేసుకుంటా తిప్పలు పడి డైరెక్టర్లు కూడా చేస్తారు. డైరెక్టర్లు కూడా ఆత్మహత్య చేసిన వాళ్ళు ఉంటారు. కష్టాలు అనేవి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి, కానీ చెప్పుకోరు. ఇదంతా రంగుల ప్రపంచం కాబట్టి ఆ బిల్డప్ల మీద నడుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ వెనకాలకి వెళ్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలిస్తే అదే పెద్ద సినిమా అవుద్ది. అయితే ఒక కథనం నేను విన్నాను. ఏంటంటే ఫిలిం నగర్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఈ ప్రాంతంలోకి వెళ్ళి చూసుకుంటే అటు హీరోల ఇల్లు, అదేవిధంగా చూసుకుంటే డైరెక్టర్ ఇల్లుగా మాత్రం కనిపిస్తున్నాయి. ప్రొడ్యూసర్ కంటూ ఇల్లు లేకపోవడం కావచ్చు, సరైనటువంటి ఒక ఆస్తులు లేకపోవడం కావచ్చు అని చెప్పేసి అంటుంటారు. అది నిజమేనా? 100% నిజం. ఒక హీరోకి 10 కార్లు ఉంటాయి. కార్లు లేని నిర్మాతలు బోల్డ్ మంది ఉన్నాయి, చాలా మంది ఉంటారు. ఎందుకంటే టెక్నీషియన్స్కి అందరికీ ఉంటాయి, కార్లు ఉంటాయి. వాళ్ళు ఎకరాల పొలాలు కొనేసి ఫామ్ హౌస్లు చుట్టూ ప్రహరీ కూడా కట్టేసి ఆఖరికి ఈవెన్ యాంకర్లు కూడా సంపాదించుకుని బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఇప్పుడు హీరోలను పెట్టుకుని లేదా నటులను పెట్టి సినిమాలు తీసే నిర్మాత పరిస్థితి ఏమో క్యాబులు తిరిగే పరిస్థితి వచ్చేసింది. అలాంటి వాళ్ళే నిర్మాతలు చాలామంది. మీరు ఎంతమంది నిర్మాత గతంలో ఉన్న పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలను తీసుకుంటే వాళ్ళ వారసులు ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు డివిఎస్ ప్రొడక్షన్స్, డివిఎస్ రాజు గారు పెద్ద నిర్మాత, వాళ్ళు ఏం సినిమాలు చేయట్లేదే. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇప్పుడు కూడా సినిమాలు చేయట్లేదే. లేదా దుక్కిపాడు అన్నపూర్ణ పిక్చర్స్, దుక్కిపాడు మసూనా గారు వాళ్ళ వారసులు కూడా సినిమాలు చేయట్లేదే. ఆ పెద్ద పెద్ద సంస్థలు మరి నిర్మాత రాఘవ గారు వారసులు ఎవరు సినిమాలు చేయట్లేదే. ఇట్లా చాలామంది తీసుకుంటే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వాళ్ళు ఎవరు కూడా సినిమాలు చేయట్లే. కారణం ఏంటంటే సినిమా అనేది చేతులు కాలుతాయి, ఎవరినో బాగు చేయడం కోసం తీయటమే. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరంటే కొత్త వాళ్ళు వస్తున్నారు సినిమాలు తీయడానికి. వేరే వచ్చిన డబ్బులతో పెట్టి తీసేస్తున్నారు తప్పితే రెగ్యులర్ నిర్మాతలు సినిమాలు చేయట్లే. అదే అండి పరిస్థితి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇండస్ట్రీలు, పంచాయతీలు కావచ్చు, ఇటువంటి అన్నిటి కూడా ఒక సొల్యూషన్ అయితే అతి తొందరలో దొరకాలని అయితే కోరుకుందాం. నమస్తే.